హాయ్ హలో నమస్తే, నేను మీ ఎర్రవరం కోడల్ని. ఆఫ్టర్ లాంగ్ టైం నా వీడియో వచ్చి చాలా రోజులు అయిపోయింది. నేను కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటైతే మా హోమ్ టూర్ ఒకటి, మా గార్డెన్ టూర్ ఒకటి. ఫస్ట్ అయితే మా గార్డెన్ టూర్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. చాలా రోజులు అయింది, మెమరీస్ పర్పస్ అని చెప్పాను కదా, అందుకనే అప్పుడప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ రోజు అయితే మా ముద్దుగా ఉండే ఈ గులాబీలన్నీ కూడా మీకు చూపించేద్దామని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నారు. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని నేను చూపిస్తాను. ఈ వీడియో వల్ల నాకైతే మీతో ఒక మెమరీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ మీకు యూస్ఫుల్ అవుతుంది. బాగా ఒక్క మొక్కకి ఇన్నేసి పూలు పూయడం ఇంత చిన్న పాట్స్ లో చాలా కష్టమైన పని. కానీ నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే కన్ఫామ్ గా మీకు కూడా సేమ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ టిప్స్ ఏంటనేది చూసే తిరగండి. సారీ అండి, మెమరీస్ పర్పస్ మీద అప్లోడ్ చేద్దామని అప్పుడప్పుడు కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. మాక్సిమం వీడియోస్ అయితే డెఫినెట్గా పెట్టడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. ఎందుకంటే పొంగల్ తర్వాత వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు, మాక్సిమం కాస్త బిజీగా ఉండండి. ఏంటక్క వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదని చాలా మంది అడుగుతున్నారు. మీకోసమైనా కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాను. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదామా. నేనైతే మొక్కలన్నీ మా ఊరు నర్సరీలోనే తీసుకున్నాను. ఇదైతే హైబ్రిడ్ వైట్ గులాబీ. ఈ మొక్క అయితే చాలా చిన్నది తెచ్చా నేను, చాలా స్పీడ్గా గ్రోత్ అయింది. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఒక్కో మొక్కకి 20-25 అన్ని పువ్వులు పూస్తూ ఉంటాయి. నేనే షాక్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇంత చిన్నది నేలను కూడా వేయలేదు, చిన్న టబ్స్లో వేసిన ఎంత బాగా వస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. దీన్ని సెంటు గులాబీ, రేఖ గులాబీ అని కూడా అంటారు. పింక్ అండ్ రెడ్ షేడ్లో ఉంటుంది. ఫ్లవర్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది, చూస్తుంటేనే అలా మైమర్చిపోతాం. చెట్టు చూడండి, నా చెయ్యంత కూడా లేదు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. అది ఒకేసారి పోతలో ఒక 30 అలా ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి. ఇవి ట్రిప్కి నేను అలా కోస్తూ ఉంటాను, అవి పూస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్ కూడా సెంట్ స్మెల్ వచ్చినట్టు వస్తుంది. ఫ్లవర్ చాలా బాగుంటుంది. ఫ్లవర్ అయితే ఒక మొగ్గ ఈరోజు వచ్చిందంటే నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇదైతే హైబ్రిడ్ ఎల్లో కలర్ ఫ్లవర్. ఇది మా ఊరు నర్సరీలో తీసుకున్నాను. కేవలం మొక్క అంటే 20 రూపాయలే. 20 రూపాయలకి ఏ మొక్క వస్తుంది అనిపిస్తుంది. బయట మనం చాలా ప్రైసెస్ తీసుకుంటాము, కానీ మా ఊరు నర్సరీలో అయితే నేను అన్ని తక్కువ ప్రైసెస్కే తీసుకున్నాను, అవైలబుల్గా ఉన్న ప్రైసెస్. అందుకే మీకు చూపించడానికి వీడియో కారణం ఏంటంటే అన్ని చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. సో మనం పెట్టే టైం బట్టే మొక్క అనేది ఎదుగుతుంది. ఇదైతే ఎర్ర గులాబీ మొక్క ఒకటి 25 రూపీస్. 4 తీసుకుంటే 100 రూపీస్కి 4 గులాబీ మొక్కలు వస్తున్నాయి. బాగానే ఉన్నాయి, అన్ని కూడా గ్రోత్ అవుతున్నాయి, మీరే చూస్తున్నారు కదా. అండ్ వైట్ గులాబీ మొక్క వచ్చి 40 రూపీస్, చాలా బాగా గ్రోత్ అయింది. ఇంకా ఈ గుత్తు గులాబీ వచ్చి 30 రూపీస్. అన్ని తక్కువ ప్రైసెస్కే తీసుకున్నాను. ఇంకా ఎల్లో, పింక్, బేబీ పింక్ అన్ని కలర్స్ అయితే వేస్తాను. ఎన్ని గులాబీ మొక్కలు కొన్నా అన్ని కూడా మంచి గ్రోత్గా ఉన్నాయి. ఏది ఎండిపోవడం అనేది లేదు, అన్ని కూడా ఫ్లవర్స్ మంచి బాగా పూస్తాయి. ఈ మొక్క కూడా నర్సరీలోనే తీసుకున్నాను. ఇది కూడా ఫ్లవర్ గ్రోతింగ్ బాగుంటుంది అని చూడడానికి మంచి లుక్గా ఉంటుంది. ఇక చిన్న ఈ బకెట్లు అండి, ఇవన్నీ ఇలాంటి బకెట్లో వేసి వీటిలన్నిటికి కలర్ పెట్టి కొంచెం డిజైన్ చేశాను. లుక్ అన్ని ఒక వేస్లో కనిపిస్తే చూడడానికి బాగుంటాయి అని చెప్పేసి. బకెట్లు పెద్ద సైజు అయితే బాగా గ్రోత్ ఉంటుంది. మాక్సిమం ఈ సైజ్ బకెట్లో వేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి నేను కంపోస్ట్ అయితే ఎర్రమట్టి, పెంట తీసుకున్నాను. రెండు కలిపి బాగా మిక్స్ చేసి దాంట్లో కోకోపీట్ నేను రెడీ చేశాను. నేను ప్రిపేర్ చేసి కోకోపీట్ కూడా యాడ్ చేశాను. ప్రతి దాంట్లో వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి సాయిల్ బాగా ఎండబెట్టి పొడిగా ఉండేటట్టుగా చూసి మొక్కలు వేస్తాను. సో దానివల్ల మెయిన్ ఎఫెక్ట్ ఇంత గ్రోత్గా ఉండడానికి ఏ ప్లాంట్కైనా సరే, ఏదైనా పూల మొక్కకైనా సరే మెయిన్ సాయిల్ బాగుండాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటేమో మనీ ప్లాంట్, ఇంకోటేమో మనీ ప్లాంట్లో వేరే టైప్ ఆఫ్ ప్లాంట్. రెండు కూడా మంచి గ్రోత్ అవుతాయి. ఇవేమో శంఖం పూలు ఇంట్లో ఉంటే మంచిది కదా అని చెప్పేసి అట్లా వాటర్ బాటిల్లో వేసాను. మెయిన్లీ ఏ మొక్కకైనా సాయిల్ ఎంత ఇంపార్టెంటో దానికి ఇచ్చే మన ఫర్టిలైజర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నేనైతే కంపోస్ట్ తో పాటు నర్సరీలో వచ్చి రోజ్ మిక్స్ కూడా వాడతాను. సో బాగా గ్రోత్ అవుతాయి. 1 స్పూన్ వేస్తే సరిపోద్ది. మొక్క మొదలు కాకుండా చుట్టూరు అయితే వేయాలి. ఎట్లా ఇంట్లో వాడి పడేసిన ఉన్న టమాటాలు తెస్తే అలా వేస్తే మొక్కలు అయితే వచ్చేస్తా ఉన్నాయి. ఇంట్లో వాడుకునే చిక్కుడు గింజలు వేస్తే చిక్కుడు మొక్కలు వచ్చేసాయి. సో ఇవి నాకు బాగా యూస్ అవ్వాయి. ఇవి పట్టుకెళ్ళి పెద్ద దాంట్లో వేస్తే అదొక పాదు కింద ఏర్పడింది. ఇగో ఇలాగా టమాటాలు కూడా చాలా పెద్ద మొక్క అయింది. చిక్కుడు పాదు, టమాటా మొక్క 2 కలిపి అయితే వేసాను. చాలా బాగా గ్రోత్ అవుతున్నది. అండ్ చిక్కుడు పాదుకి మ్యాక్సిమం పేనుబంక కంపల్సరీ పడుతుంది. దానికైతే కుంకుడుకాయ రసం వేస్తూ ఉంటాను. అది మళ్ళీ పడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. సో మీరు కూడా ట్రై చేయండి, టిప్ మీకు కూడా యూస్ అవుతుంది.
నేనైతే మాక్సిమం వెజిటేబుల్స్ అన్ని మా మేడ మీద వేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బయట కూరగాయలు చాలా మందు కొట్టేసినవి ఉంటాయి. ఆర్గానిక్ చాలా మంచివని చెప్పేసి నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కనీసం మా ఇంట్లోకి మా పిల్లలకి కర్రీ వండడానికన్నా వస్తాయి కదా, అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వెజిటేబుల్స్ కన్నా గులాబీ మొక్కల కన్నా ఏ మొక్కకైనా సరే మనం తీసుకునే కేర్ చాలా మంచిది. నేనైతే ఫస్ట్ ఏ మొక్కకైనా సరే సాయిల్ బాగుండేలా చూస్తాను. సాయిల్ మిక్స్ బాగా చేసుకుంటాను. ఏది సరే బయట నుంచి ఆర్డర్ చేయను, కుక్క పెట్టుకొని అని నేనే రెడీ చేసుకుంటాను. అండ్ వేసిన తర్వాత ఒక 15 డేస్, మొక్క వేసిన 15 డేస్ తర్వాత నేను బనానా పీల్ వాటర్ కానీ బనానా వాటర్ కానీ ఒక 3 డేస్ నానబెట్టి బనానాని అందులోని ఆ బనానా వేస్టేజ్ తీసి ఆ వాటర్ అన్ని మొక్కలకి వేస్తూ ఉంటాను. ఇంట్లోకి మన కర్రీకి బీన్స్ తెచ్చుకుంటాం కదా, ఆ బీన్స్ లో మొలకలు వచ్చినవి కొన్ని ఉంటాయి. సో అలా వేస్తే ఇక్కడ బీన్స్ పాద అయితే వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది. ఇది ఒక 2 పోదులకు వచ్చింది. ఇంక ఇది కూడా ఇప్పుడు ఆగిపోయింది సీజన్ అయిపోవడం వల్ల. అట్లా బీన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి నేను అట్లనే వదిలేసాను. పాదు ఎండిన తర్వాత ఆ బీన్స్ నెక్స్ట్ ఇయర్ మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కనకాంబరం మొక్కలు కూడా వేసాను. చాలా బాగా వస్తాయి. ఒక మూరన్నర అలా వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. గ్రోతింగ్ అయితే చాలా బాగుంది. ఎవ్రీ మంత్ దీనికి కూడా సాయిల్ అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు కూడా అవి రీగ్రోత్ బాగా అవుతూ ఉంటాయి. ఇక అవుట్డోర్ ప్లాంట్ అయితే కాగడాలు, చామంతి, వంజాంగి ఇలా చాలా పాదులు అయితే వేసాను. ఇక్కడ చూడండి చామంతి పూలు ఎంత గ్రోత్ గా ఉన్నాయో, చాలా బాగా చిన్నిగా చాలా క్యూట్ గా అయితే ఉంటాయి చూడడానికి. పసుపు రంగు చామంతి అయితే పెద్దగా ఉంటాయి, ఇవైతే చిన్నగా ఉంటాయి. తల్లో పెట్టుకోవడానికి పూలు అయితే చాలా బాగుండేవి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల వరకు చాలా బాగా పూసాయి. అలా పూస్తూనే ఉండేవి. తవలపాకు పాదు చాలా బాగా గ్రోత్ అవుతుంది. డైలీ వాటర్ లో మరగపెట్టుకుని తాగితే తవలపాకు నీళ్ళు చాలా మంచిది. ఇక్కడ ఒక 4-5 రకాల మందార పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను జస్ట్ కొమ్మలు వేసాను. ఆరో మార్క్ షేప్ లో కొమ్మని కట్ చేసి అలోవెరాలో ముంచి మట్టిలో కప్పెడితే చాలా బాగా చాలా స్పీడ్ గా వచ్చేసాయి మొక్కలన్నీ కూడా గ్రోత్ అయ్యి. ఈ మొక్కలు వేసిన కాంచి ఏ రోజు కూడా వాటర్ మిస్ అవ్వకుండా డైలీ కంపల్సరీ వాటర్ వేస్తాను. ఈ కింద చూస్తున్నారా, ఇది వామాకు. వాము బజ్జీలు వేసుకుంటారు, మీకు గుర్తుందో లేదో కానీ చాలా బాగా స్మెల్ వస్తుంది మొక్క దగ్గరికి వెళ్తే. అండ్ డైలీ నేను మార్నింగే పిల్లలకి వాము నీళ్ళు మరిగించిస్తూ ఉంటాను, మంచిది పిల్లలకి అని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించినది ఇది పందిరి మల్లి. దీని పక్కన ఉన్న ఈ మొక్క తుప్పమల్లి అని చెప్పేసి అంటారు. ఇది తుప్పమల్లి. సమ్మర్లో వస్తాయి కదా మొగ్గులు. వెయిటింగ్ నేను ఫస్ట్ పూత ఎలా ఉంటుందని. ఇది కూడా ఎలా వస్తుంది అనేది మీకు అప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. కరివేపాకు మొక్క, తులసి మొక్క మార్నింగ్ వాటర్లోకి ఉంటుందని చెప్పేసి కుండీలో, తులసి కుండీలో మనం పూజించేది ఎప్పుడు మనం గిల్లకూడదండి, అందుకని చెప్పేసి బయట వేసాను తులసి మొక్క. ఇదైతే రేఖ గులాబీ, పింక్ కలరు. బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ లో వస్తుంది ఈ రేఖ గులాబీ. ప్రెసెంట్ నైట్ అయిపోయింది. మార్నింగ్ దీనికి పూసిన ఫ్లవర్స్ అయితే కోసిస్తాము. నేను వీడియో తీయడం కోసం అలా జస్ట్ క్లిక్ చేశాను. ఇదంతా పుదీనా. నేను కొత్తిమీర కూడా వేసాను, అదైతే అయిపోయింది. పుదీనా అయితే ఎప్పుడు నిత్యం ఇలానే ఉంటుంది. వేడిగా ఉడికి కర్రీలో ఫైనల్ టచ్ లో ఈ పుదీనా యాడ్ చేసుకుని తింటూ ఉంటుందండి. మామూలుగా ఉండదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో పుదీనా యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇక ఇంటి చుట్టూరు ఇట్లా అయితే మొక్కలు వేస్తాను. మనీ ప్లాంట్ అని ఎక్సెట్రా చాలా మొక్కలు అయితే వేసాను. ఇంటి చుట్టూరు ఒక 12, ఇంట్లో ఒక 15 అట్లా కుండీల్లో మొత్తం మొక్కలు వేస్తాను. మ్యాక్సిమం నాకు వీటితో ఫుల్లీ టైం పాస్ అయిపోతుంది. అండ్ అవి గ్రోత్ అవ్వడం చూస్తే హ్యాపీనెస్ కొన్ని కోట్లు ఇచ్చిన తేలాము. ఇవచ్చి బిర్యానీ కుండలో వీటిలో ఏమేద్దామని ఆలోచిస్తున్నాను. ఇంకా అయితే ఏం ఐడియా రాలేదు. మరి ఈ కుండలు కూడా ఇలా డెకరేట్ చేసి పెట్టాను. వీటిలో ఏమేస్తే బాగుంటుంది అనేది మీకేమైనా ఐడియా వస్తే చెప్పండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. మెయిన్ టిప్ ఏంటంటే ఉల్లిపాయ తొక్కలు పాడేయకుండా గులాబీ మొక్కలకి వేస్తే అవి చాలా బాగా గ్రోత్ అవుతాయి. ఇది అందరికీ తెలిసిందే, కానీ బతుకం కొలిది పాడేస్తారు. అలా పాడేయకుండా ఇలా వేయండి, చాలా బాగా గ్రోత్ అవుతాయి. ఇక మెయిన్ గా మీరు చూడాల్సిన మొక్కలు ఒకటి ఉన్నాయి, ఇవి కూడా చూసేయండి. మరి ఏమండో ఈ మొక్కలు మా ఆయన కడియ నుంచి తెచ్చారు. ఏంటి అన్ని ఊళ్ళో నర్సరీలోనే అన్నావు కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటారేమో. సో కడియ నుంచి తెచ్చారు, ఎందుకంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఫుల్ వీడియో అంతా చూసాను, మీకే అర్థం అవుతుంది. సో మా ఊరు కడియం సైడ్ వెళ్తుంటుంటే, ఏమండి నాకు కడియంలో మొక్కలు కావాలండి. బయట ఇది వరకు మేము ఈ ఏరియాలో లాన్ వేసి ఇవ్వడం. సో అక్కడ లాన్ వేసి ఇవ్వడం, ఆ లాన్ ని మేము సరిగ్గా ఈక్వల్ గా కట్ చేసి దాన్ని మెయింటైన్ చేయలేకపోయాం. సో అందుకని లాన్ తీసి అక్కడ ఏదైనా మంచిగా ఉన్న కాటన్స్ మొక్కలు ఏమైనా వేయచ్చు. అవుట్డోర్ కదా, బయట హౌస్కి ఎంట్రన్స్లో కదా, బాగా లుక్గా ఉంటాయని చెప్తే మా ఆయన ఈ మొక్కలు తెచ్చారు. ఈ మొక్కలు చూసి నేను షాకు. ఇవి చూస్తే గుత్తు పువ్వులు అంటారు కదండి, అవి చిన్న పువ్వులు వస్తూ ఉంటాయి. కానీ ఆ గుత్తు పువ్వులు అని చెప్పేసి నేను వద్దని గోల్ చేసేస్తే అప్పుడు చెప్తున్నారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఆ గుత్తు పువ్వుల్లో
పొట్టి మొక్కలంట, రౌండ్గా వస్తాయంట, చిన్న చిన్ని ఫ్లవర్స్ వస్తాయంట. అందుకని చెప్పేసి ఇవి మనం ఒక్కొక్క రోజు వాటర్ వేయకపోయినా ఏదైనా సరే అట్లనే నీట్గా ఉంటాయి, దగ్గరగా వస్తాయి, గుజ్జుగా. ఫ్లవర్స్ కూడా చూడడానికి బాగుంటాయి. బయట లాన్ వేస్తే ఇదివరకు బయట వచ్చి పోయి గేదెలు ఆవులు తినేసి, అలాగే కాటన్స్ మొక్కలు ఏమేసినా తినేస్తాయి అని చెప్పేసి గుత్తుకులవి అయితే అంత తొందరగా దగ్గరికి వెళ్ళవు అని చెప్పేసి ఇవి తెచ్చాను అని చెప్పేసి అన్నారు. ఏంటి మొక్కలేసిన దగ్గర నేను కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? ఆ రోజు ఆదివారం ఎర్లీ మార్నింగ్ నేను లేచేటప్పటికి మొక్కలు పట్టుకుని కూర్చొని ఉన్నారు. సో నన్ను హెల్ప్ చేయడానికి రమ్మన్నారు. ఆదివారం పొద్దున్నే పని చేయాలంటే చాలా చిరాకు వస్తుంది. మిగిలిన అన్ని రోజుల్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి ఎలాగో చేయాలి కాబట్టి ఆ రోజు నేనైతే ఏం హెల్ప్ చేయనన్నాను. దాంతో మా హస్బెండ్ ఫేస్ కాస్త డల్గా పెట్టారు. అది చూసి వాళ్ళ కూతుళ్ళు డాడీ నీకు మేమున్నామని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారు. మొత్తం తండ్రి కూతురు మొక్కలైతే నాటేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. బాయ్.